జస్ట్ టాపిక్ గురించి చెప్తున్నాను. వాల్మీకి మహర్షి సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని లొకేట్ చేశారు అశోకవనంలో. లొకేట్ చేసిన తర్వాత కానీ సీతాదేవికి మాత్రం షీస్ డౌటింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఆంజనేయ. వీడేం కదా రాక్షసుడే కానీ ఇదే వచ్చాడు. ఎప్పుడైతే అంగుళంగా ఇచ్చాడో చూడమని చూపెట్టాడో కన్విన్స్ అయ్యి అక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మోడ్రన్ ఉమెన్, ఇంతకీ తల్లి నువ్వు చెప్పు, నువ్వు సీతామాతవేనా లేకపోతే వీడి కోతి బుద్ధి అంటారు కదా, కొంచెం అనుమానం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్తుందంటే సీతాదేవి మన భారతీయ సాంప్రదాయం ఏంటంటే నేను దశరథ మహారాజు కోడలని చెప్తుంది. పెళ్ళైన తర్వాత అమ్మాయికి ఫస్ట్ ప్రయారిటీ కన్నా తండ్రి కాదు మామగారు. విన్నామమ్మా, పెళ్ళి అవగానే ఎప్పుడైతే ఇంటి పేరు మారిందో నేను దశరథ మహారాజు కోడలని చెప్తుంది. తర్వాత రెండు జన్మించే జన్మ మహారాజు కూతుర్ని చెప్తుంది. థర్డ్ ప్రయారిటీ హస్బెండ్. తర్వాత రాముడు చెప్తుంది. అది మన సాంప్రదాయం, అది గుర్తుపెట్టుకుంటే చాలు. మన భారతీయ సంస్కృతి డాక్టర్